జిమ్ లో ఎవరు లేనప్పుడు మన షర్ట్ తీసి పోజింగ్ చేయకపోతే ఎలాగా? డే 12 ఆఫ్ గెయినింగ్ సిరీస్. నాకు పోజింగ్ అంటే చాలా ఇష్టం, అందుకని డైలీ ఏదో ఒక పోజ్ అనేది నేర్చుకుంటూ ఉంటాం. ఈ రోజు ప్రీ వర్కౌట్ మీల్స్ అని కంప్లీట్ చేసుకుని మన బనానా తింటూ జిమ్ బయలుదేరిపోయి ఈ రోజు వెయిట్ అయితే 57.5 ఉంది. ఇది నా ఇంటి స్టమక్ వెయిట్ అయితే కాదు. వార్మప్స్ అన్ని ప్రాపర్ గా కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజు వర్కౌట్ అయితే బ్యాక్ అండ్ బైసెప్ ఉంది. బ్యాక్ ఒక 4 వేరియేషన్ స్లో అండ్ కాన్సన్ట్రేషన్ తో కంప్లీట్ చేసుకున్నా. ఎవరైనా ఏదైనా రెండు మజిల్స్ ని కాంబినేషన్ కింద ఎలా పెట్టుకుంటారంటే, ఎగ్జాంపుల్ కి ఈ రోజు బ్యాక్ అండ్ బైసెప్ చూద్దాం. ఎప్పుడైనా ఏదైనా ఒక బిగ్ మజిల్ మనం టార్గెట్ చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ గా బ్యాక్ అనేది పెద్ద మజిల్ కాబట్టి దాంతో పాటు బైసెప్ అనేది కాంబినేషన్ గా పెట్టుకుని ట్రైన్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్ ని మనం ఎప్పుడైతే ట్రైన్ చేస్తున్నామో అదే టైంలో బైసెప్ అనేది కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఆల్రెడీ బైసెప్ మజిల్ అనేది యాక్టివేట్ అయిందని చెప్పి దాన్ని టిల్ ఫెయిలియర్ వరకు హిట్ చేస్తారు. సో ఇలాగ ఎప్పుడైతే పెద్ద మజిల్స్ చేసినప్పుడు చిన్న మజిల్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో వాటిని కాంబినేషన్ గా పెట్టుకుంటారు. వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్ కి వచ్చి మన బర్కింగ్ షేక్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ కి బయలుదేరిపోయా. కాలేజ్ అయిపోయిన తర్వాత వెంటనే రూమ్ కి వచ్చి మన కుకింగ్ కంప్లీట్ చేసుకుని లంచ్ కంప్లీట్ చేసుకున్నా. స్నాక్ ప్లేస్ లో వాటర్ మిలన్ తీసుకున్నా. ఈవినింగ్ షాప్ కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నా. తర్వాత మన డిన్నర్ తో పాటు మన 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం.